చాలా బాగుంది. చూడొచ్చు. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. డైలాగ్స్ అయితే చాలా బాగుంది. అంటే వేరే సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? వేరే సినిమాల కన్నా ఇది బాగుంది, చాలా బాగుంది. ఓకే. టోటలీ న్యూ కాన్సెప్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టు కింగ్డమ్ వరల్డ్ లో ట్రావెల్ చేసాము. యాక్షన్ కానీ ఫ్యామిలీ కానీ ఏ డ్రామా ఇష్టపడిన వాళ్ళకైనా సినిమా అనేది పర్ఫెక్ట్గా ఎంటర్టైన్ చేస్తుంది. విజయ్ గారి యాక్షన్ అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సత్యదేవ్ గారితో ఆ బ్రదర్ బాండింగ్ కానీ అదంతా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది. బికాస్ వీ థరోలీ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. మ్యూజిక్ కానీ భాగ్యశ్రీ గారి కాంబినేషన్ కానీ అంతా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అట్లా రూమర్స్ ఎవరైనా నమ్మి ఫిల్మ్ బాగాలేదు అనుకుంటే తర్వాత మిస్ అయ్యామని డెఫినెట్లీ అట్లేదా తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అద్దరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్ కి ఆ స్క్రీన్ నేమ్ కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ. ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారో ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల ఆల్రెడీ ట్రిమ్ అయినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు కనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. చెప్తున్నా కదా అదిరిపోయింది అంతే. బ్లైండ్గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఈస్ బ్యాక్.